హాయ్ గురు నమస్తే. నేను మీ సిద్ధు. మీరు చూస్తున్నారు సిద్ధు లివింగ్ లైఫ్. ఈరోజు మరో వ్లాగ్తో ఈరోజు మన ట్రావెల్లో తుఫాన్ వెహికల్లో బుకింగ్కి వెళ్తున్నాం. పేట బుకింగ్ దొరికింది, సో అక్కడికి వెళ్తున్నాం. ఆ విశేషాలన్నీ మీకు తెలియజేయడానికి అయితే నేను వీడియో అంతా చూపిస్తాను. ఎక్కడికి వెళ్తున్నాం, ఎలా వెళ్తున్నాం ఏంటనేది. సో చూడండి, చూసి నన్ను సపోర్ట్ చేయండి. ఛానల్ అయితే ఫాలో చేయండి, షేర్ చేయండి. మీరు ఫాలో చేసి లైక్ చేస్తే మరి 10 మందికి ఈ వీడియో అయితే వెళ్తుంది, 10 మంది చూస్తారు, నన్ను మరీ సపోర్ట్ చేస్తారని మన అందరికీ కోరుతున్నాం. అయితే మనం గొనపుట్టు కూడా దాటిపోయి బొరివెంక దగ్గరలోకి అయితే వెళ్ళాం. సో బొరివెంక అంటే తెలుసు కదా, కాళీమాత అమ్మవారి గుడి ఫేమస్. సో కొద్ది ముందుకెళ్తే కవిటి చింతామణి అమ్మవారు. సో కవిటి నుంచి అయితే మనకు బుకింగ్ ఉంది. సో కవిటి నుంచి నర్సంపేట వెళ్ళాలి. సో లెట్స్ గో. ఇప్పుడైతే మనం కవిట్లో కస్టమర్స్ని అయితే ఎక్కించుకొని బోర్వా వైపుగా వెళ్తూ మనం నరసనపేట అయితే చేరుకున్నాం. కస్టమర్స్ని దింపేసి మనకు వీల్ అలైన్మెంట్ ఉందని శ్రీకాకుళంలో ఉన్న బ్రిడ్జ్ స్టోన్ అలైన్మెంట్ ప్లేస్కి అయితే వెళ్ళాం. అక్కడైతే అలైన్మెంట్ చేయించాం, కానీ మనకైతే సెట్ అవ్వలేదు. అలైన్మెంట్ అయితే వేస్ట్. రిటర్న్ మళ్ళీ మనం మన నర్సంపేటలో ఎక్కడైతే మ్యారేజ్ జరుగుతుందో అక్కడికి వచ్చాం. ఇక్కడ మనం 6 బళ్ళతో అయితే రావడం జరిగింది. వాళ్ళందరితో కలిసి మనం లంచ్ చేయడానికి అయితే లోపలికి వెళ్తున్నాం. లంచ్కి ముందు అయితే మనకు మిల్క్ సిరప్ ఏదో ఇచ్చారు, దాన్ని కూడా అందరం తాగాం. ఇది అందరూ మా బ్యాచ్ అండి, ట్రావెల్స్ అందరు కూడా. సో వీళ్ళందరం కలిసి అయితే ఇక్కడికి వచ్చాం. సో లంచ్ అయితే చేయాలి. లంచ్ దగ్గరికి వెళ్తున్నాం. లోపల ఏదో జరుగుతుంటే అందరూ కూడా చూస్తున్నారు. సో ఎలా చేస్తున్నారని మన వాళ్ళందరూ కూడా చూడడం మనం చూసారు కదా. సో ఎక్కడి నుంచి అయితే లంచ్కి వెళ్ళాం, లంచ్ చేయడానికి ప్రిపేర్ అయ్యాం. సో లంచ్ కూడా తీసుకున్నాం, చక్కగా లంచ్ కూడా చేసి మరి అక్కడ నుంచి బయలుదేరిపోయాం. లంచ్ చేసాక బయలుదేరి మనం ఆయిల్ కొట్టించడానికి అయితే కన్నివలస బొంగు దగ్గర ఆగి ఆయిల్ కొట్టించి రిటర్న్ మన జర్నీ అయితే కవిటికి స్టార్ట్ అయ్యాం. సో రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే మీకు చూపిద్దామని చెప్పి వీడియోస్ అయితే తీసాం. నేను వెళ్తూ ఉన్నాం. సో ఈ లోపల మనకి లైట్ కూడా వెలిగింది. సో మనం కవిట్లో వాళ్ళకి డ్రాప్ చేసేసాం. వాళ్ళు దిగాక రిటర్న్ జర్నీ మన గమ్యస్థానం శ్రీరామపురంకి వెళ్ళాలి కాబట్టి వాళ్ళని అయితే డ్రాప్ చేసేసాం. 3 గంటలకల్లా రిటర్న్ మనం మన గమ్యస్థానానికి చేరుకొని రిటర్న్ మన గ్రామానికి అయితే వెళ్ళిపోయాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్